మనకు తెలుగు వర్ణమాల గురించి చెప్తాను. అవి ఎన్ని రకాలు ఉన్నాయో చెప్తాను, వినండి. అవి నేను ఎలా పలుకుతానో మీరు చూసి గమనిస్తూ ఉండండి. నా నోటి గుండా ఈ తెలుగు వర్ణమాల ఎలా వస్తుంటాయో అక్షరాలు మీరు చూసి నేర్చుకోవాలి. ఓకేనా? చూడండి, మనకు తెలుగు వర్ణమాలలో ముఖ్యంగా హచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. హచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఈ అచ్చులను తీసుకున్నట్లయితే అవి ఏ విధంగా పలుకుతాయో నేను చెప్తాను. చూడండి, ఇక్కడ అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, ఆహా. నెక్స్ట్ మనకు వచ్చేది హల్లులు. ఇక్కడ ఏ విధంగా పలుకుతో చూడాలి. మన నోటి ఏ విధంగా వస్తుందో, మన ధ్వని అనేది ఏ విధంగా వస్తుందో చూడండి. క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ని, త, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, ష, ష, స, హ, ళ, క్ష, బండల. ఇవి అచ్చులు, అల్లులు. మూడవది ఏమిటి? మనకు కనిపించేది ఉభయాక్షరాలు. ఉభయాక్షరాల్లో అరసున్న, సున్న, విసర్గ. ఈ అరసున్న మనం ఎక్కడ వాడతాం అంటే పూర్వకాలంలో గ్రంథాలు రాసే దాంట్లో ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద పుస్తకాలు రాసే దాంట్లో రాస్తారు అరసున్న. ఇప్పుడు మనకు వాడుకలో లేదు మన దగ్గర. సున్నా మాత్రం మనం ఎప్పుడు కూడా మన పాఠంలో ప్రతి చోట వస్తుంటుంది ఈ సున్నా అనేది. ఇది కూడా విసర్గ అనేది ఎక్కడ సంస్కృతంలో రాసేటప్పుడు ఉపయోగపడుతుంది. వీటి ఉభయాక్షరాలు అంటాం. ఈ ఉభయాక్షరాలు మనకు ముఖ్యంగా ఉపయోగపడేది సున్నా. నెక్స్ట్ చూడండి, ఈ తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి అచ్చులు ఉన్నాయి, తర్వాత గుణింతాలు ఉన్నాయి. అచ్చులు ఉన్నాయి, గుణింతాలు ఉన్నాయి. ఈ అచ్చులు, గుణింతాలు అనేది మనకు ఈ హల్లుల పైన ఏ విధంగా పలుకుతో చూద్దాం. హల్లులతో కలిపి ఏ విధంగా పలుకుతో ఏ విధంగా ఉచ్చరిస్తే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఆ తలకట్టు, ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు వృత్తం దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఎత్తం దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఒత్తం దీర్ఘం, ఔ ఔత్వం, అం సున్నా, అహ 2 సున్నాలు. ఈ మనకు అచ్చులకు గుణింతాలను వచ్చినప్పుడు ఉదాహరణ ఒకదాన్ని తీసుకున్నాం. కా అనే అక్షరాన్ని తీసుకున్నాం. ఈ కా అనే అక్షరానికి మనకు ఈ గుణిత పదాలు ఈ అచ్చులతో ఏ విధంగా పలికితే చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఇది కా అంటున్నాం. ఈ కాకి ఏమి ఇచ్చినాం? తలకట్టించినాం. కాకు తలకట్టిస్తే క అనే పదం వస్తుంది. కాకు దీర్ఘం ఇచ్చినాం. కాకు దీర్ఘం ఇస్తే కా అనేది వస్తుంది. కా అనే పదం వస్తుంది. ఆ అనేది. కా గుడిస్తే చూడండి, కా గుడిస్తే కి అవుతుంది. కి ఈ వస్తుంది. ఇక్కడ ఈ పదాలు వస్తాయి, అచ్చులు వస్తాయి. కా గుడిస్తే కి ఈ వస్తుంది. కాకుడు దీర్ఘం ఇస్తే కి. తర్వాత కాకం ఇస్తే కు కు. కాకం దీర్ఘం ఇస్తే కు. కాకు రూత్వం ఇస్తే క్రు రు రు వస్తుంది. కాకు వృత్తం దీర్ఘం ఇస్తే క్రూ రు క్రూ అలా వస్తుంది. కాకెత్తం ఇస్తే కే ఏ. కాకెత్తం ఇస్తే కే ఏ వస్తుంది. కాకెత్తం దీర్ఘం ఇస్తే కే ఏ. కాకెత్తం ఇస్తే కై ఐ ఐ. కాకొత్తం ఇస్తే కో ఓ. కాకొత్తం ఇస్తే కో ఓ వస్తుంది. చూడండి, ఇక్కడ కాకొత్తం దీర్ఘం ఇస్తే కో ఓ. కాకవత్తం ఇస్తే కౌ ఔ. కాకు సున్నా పెడితే కం అం. కాకు 2 సున్నాలు పెడితే కహ.
ఈ విధంగా మనకు తెలుగు వర్ణమాలలో ఉన్నటువంటి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, అలాగే మనకు గుణింతాలు ఏ విధంగా పలుకుతాయో చెప్పాను కదా. ఇవి మీరు ఒకసారి చెప్తూ ఉంటే వినండి, అవి తప్పకుండా మనకు అవగాహన ఏర్పడుతుంది. వాటి ధ్వని అనేది ఏ విధంగా వస్తుందో మనము అవగాహన చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇవి చదవండి. ఓకే.